భారతదేశానికి వ్యతిరేక శక్తుల గురించి చాలా రాస్తూ భారతదేశం మీద దాడి చేసిన వాళ్ళ గురించి రాసినటువంటి చరిత్రలో మన వాళ్ళని మూసేసిన లేదా మన వాళ్ళ గురించి రాయినటువంటి కొన్ని చరిత్రలు అప్పుడప్పుడు మనం మాట్లాడుకున్నాం. అందులో ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటిది రాజేష్ కోనా గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొఘల్ సుల్తానేట్ని సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాల్లో నా సైన్యం క్రూరమైన యోధుల్ని ఓడించింది. కానీ భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను కానీ తీసుకురాలేకపోయాను. ఇదంతా మాట్లాడిందంతా ఎవరన్నా చూద్దాం. యా అల్లాహ్, నువ్వు నాకు శత్రువుని, నిర్భయమైన మరియు నిటారుగా ఉన్నవాడిని ఇచ్చావు. దయచేసి అతని కోసం స్వర్గానికి మీ తలుపులు తెరిచి ఉంచండి, ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు. ఈ మాట అన్నది ఎవడో కాదు, ఔరంగజేబు. శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ ఆ మాట చెప్పాడు. ఆ రోజు శివాజీ నా వేళ్ళు నరికేయలేదు కానీ నా అహంకారాన్ని కూడా నరికేశాడు. నా కల్లో కూడా ఆయన కలవాలంటే భయం. షాహిస్తా ఖాన్, నా రాజ్యంలో శివాజీని ఓడించేవాడు లేడా? విసుగు చెందిన బేగం అలీ ఆదిల్ షా స్టేట్మెంట్. నేతాజీ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు, మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే అంటూ అడాల్ఫ్ హిట్లర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. శివాజీ ఇంగ్లాండ్లో జన్మించుంటే మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళం అంటూ లార్డ్ మౌంట్ బాటన్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. శివాజీ ఇంకో 10 ఏళ్ళు బతికుంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం చూసి ఉండేవాళ్ళు కాదంటూ ఓ బ్రిటిష్ గవర్నర్ స్టేట్మెంటు. భారతదేశానికి స్వతంత్రం కావాలంటే ఒక్కటే మార్గం, శివాజీలా పోరాడేదంటే అంటూ నేతాజీ. శివాజీ అనేది కేవలం పేరు కాదు, భారతీయుల యువతకి ఇది శక్తి వనరు, ఇది భారతదేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి ఉపయోగపడుతుందంటూ స్వామి వివేకానంద స్టేట్మెంట్. శివాజీ అమెరికాలో జన్మించుంటే మేము అతన్ని సన్ అని నామకరణం చేస్తామంటూ బరాక్ ఒబామా స్టేట్మెంటు. ఉంబర్కైండ్ యొక్క ప్రసిద్ధ యుద్ధం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేర్కొనబడిన పాయింట్ ఏంటంటే ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన 30,000 మంది కరతలాబ్ ఖాన్ సైన్యాన్ని కేవలం 1000 మంది శివాజీ మా సైనికులు ఓడించారు. స్వదేశానికి తిరిగి రావడానికి ఒక్క ఉజ్బెకి కూడా ప్రాణాలతో మిగిలిపోయేది లేదు. శివాజీ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజు. తన కెరీర్లో 30 ఏళ్ల వ్యవధిలో కేవలం 2 భారతీయ యోధులతోనే పోరాడాడు, మిగతా వాళ్ళంతా బయట వ్యక్తులు. అబూ తాలిబాన్ మరియు టర్కిస్తాన్ రాజుగా తన కల్లో కూడా శివాజీకి భయపడే షాహిస్తా ఖాన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. అట్లాగే బెహ్లోల్ ఖాన్ పఠాన్, సికిందర్ పఠాన్, చిదర్ ఖాన్ పఠాన్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క యోధ సర్దార్లు. దిలేర్ ఖాన్ పఠాన్ మంగోలియా యొక్క గొప్ప యోధుడు. వీళ్ళంతా శివాజీ ముందు దుమ్ము దులుపుకున్నారు. సిద్ది జౌహర్ మరియు సలాబా ఖాన్ ఇరానియన్ యోధులు. వీళ్ళు శివాజీ చేతిలో ఓడిపోయారు. సిద్ది జౌహర్ తర్వాత సముద్ర దాడికి ప్లాన్ చేశాడు. ప్రతిస్పందన శివాజీ ఒక నౌకాదళాన్ని, మొదటి భారతీయ నౌకాదళాన్ని పెంచారు. అయితే ఆ పని పూర్తి కాకముందే శివాజీ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. శివాజీ మేనేజ్మెంట్ గురువు. ఇది బోస్టన్ విశ్వవిద్యాలయంలో పూర్తి సబ్జెక్టుగా కూడా ఉంది. ఇంకా భారతీయులైనటువంటి మనకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు. పాపం కనీసం మన భావితరాలకు కూడా ఈ గొప్ప భారతీయుని గురించి తెలియనటువంటి పరిస్థితుల్లో తెలిసేలా చేయడం బెటర్ అని చెప్తున్నారు చరిత్రకారులు.